నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధర పెంచి కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు భాస్కర్ విమర్శించారు. ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరలు, చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి పైశాచిక ఆనందం పొందుతుందని ధ్వజమెత్తారు. గ్యాస్ సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ దేశంలో బడా సంస్థల యజమానులకు, కార్పొరేటర్లకు కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తూ సామాన్యునిపై భారం మోపుతుందన్నారు. ఇప్పటికే మోయలేని భారంతో సామాన్యుడు ఉండగా సిలిండర్పై 50 రూపాయలు పెంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వారి నడ్డి విరుస్తుందన్నారు. ప్రజల మేలు కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం ఈ రకంగా ప్రజలను దోపిడీ చేస్తుందన్నారు. వెంటనే పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుంటే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి తమ హక్కులను సాధించుకుంటామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణాధ్యక్షుడు భాస్కర్, రాజు, లక్ష్మీ నరసయ్య, మహేష్, రఫీ, సాజిద్ పాల్గొన్నారు. కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము నినాక మొన్ననే సిలిండర్ మీద 50 రూపాయలు పెంచుతూ దేశ ప్రజానీకం పైన మోయలేని భారాలకు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వివరిస్తూ సిలిండర్ ధరను పెంచింది. వారితో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ ధనవంతులకు లక్షల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తూ అనేక రకాల సబ్సిడీలు కల్పిస్తూ ప్రజల మీదనేమో భారాలు వేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి నీతి కేంద్ర బీజేపీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. వారితో పాటు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ₹1 కూడా పెరగకుండా ఉన్న వాటి తగ్గుతున్న సందర్భాలు కూడా అంతర్జాతీయంగా ఉన్నాయి. కానీ క్రూడ్ ఆయిల్ ధరలు ఏమో తగ్గుతూ ఉంటే ఈ భారతదేశంలో ప్రజలపైన భారాలు మోపుతూ ఆర్థిక దోపిడీకి ప్రజలపైన భారాలు వేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం విధానాలు నశించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేసే కార్యక్రమంతో పాటు ప్రజలపైన మోపినటువంటి భారాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. వారితో పాటు పెట్రోల్, డీజిల్ పైన కూడా ₹2 చొప్పున పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజేమో అంతర్జాతీయంగా తగ్గితే ఇక్కడ ధరలు పెంచేటువంటి సంస్కృతి సరైనది కాదని చెప్పి బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.